కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సిఎల్పి మీటింగ్లో చర్చించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సిఎల్పి సమావేశంలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్ని సింఘ్వి కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. సింఘ్వి నామినేషన్లో సీఎం రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. రాజ్యసభ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సిఎల్పి మీటింగ్లో చర్చించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ చేరుకునే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది కదా, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో సిఎల్పి సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆహ్వానం అందింది. వాళ్ళు కూడా కాసేపటి క్రితమే వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి సిఎల్పిలో చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరగనున్నటువంటి తొలి సిఎల్పి సమావేశం కావడంతో నూతన ఎమ్మెల్యేలు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నది నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళు తొలిసారిగా సిఎల్పి సమావేశానికి రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది సమావేశం అనుకుంటున్నారు? అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇది మొత్తానికైతే ఎమ్మెల్యేలు ఒకరొకరుగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వం నూతనంగా ఇవ్వాలనుకుంటున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి చర్చ, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేద్దామని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ సమావేశంలో కొనసాగనుంది. ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా నియోజకవర్గాల్లో దాని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ రేవంత్ రెడ్డి తీసుకొని ఉన్నారు. ఇక ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ ఉందని కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు సిఎల్పి సమావేశంలో ఉండనుంది. ఇక మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాజాగా మనం విజువల్స్లో చూడవచ్చు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ సమావేశం జరుగుతున్నటువంటి షెర్టన్ హోటల్కి చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ కూడా చేరుకున్నారు. ఇక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసేపటి క్రితం వచ్చారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది కార్యక్రమానికి సంబంధించి ఎజెండా ఇప్పటికే వచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభ వద్దకి చేరుకున్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. ఇక రాజ్యసభ అభ్యర్థిగా మను సింఘ్విని ఏఐసిసి ఖరారు చేసింది. ఆయన రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు రానుంది. రేపు నామినేషన్ వేయనున్నటువంటి సందర్భంలో నామినేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా అంటే పరిచయ కార్యక్రమేనా దాంతో పాటు ఇంకే అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిఎల్పి సమావేశంలో చైర్ నిర్ణయాన్ని బట్టి రేపు సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సింఘ్విని సభ్యులందరికీ పరిచయం చేయనున్నారు. ఇంకా ఎంపీ మల్లు రవి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి ఎజెండా ఏంటి?
సిఎల్పి మీటింగ్ ఎజెండా అభిషేక్ సింఘ్వి గారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వారి పేరుని అనౌన్స్ చేసింది. వారికి ఈ సిఎల్పి కాంగ్రెస్ నాయకులందరినీ పరిచయం చేసే కార్యక్రమం, దానికోసం మీటింగ్ ఇది. రుణమాఫీ ధన్యవాదాలన్నీ అయిపోయిన రైతులతో చెప్తూనే ఉన్నాం. అది ఎమ్మెల్యేలు కూడా దాని మీద ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం కూడా ఉంది. Main agenda, what I am telling is to introduce Abhishek Singhvi, who is the Rajya Sabha candidate, Singhvi, to MLAs, Congress party leaders. ఇది మనోజ్ సింఘ్విని శాసనసభ్యులకు పరిచయం చేసే కార్యక్రమంతో పాటు పలు ప్రస్తుత రాజకీయ అంశాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలు, దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారని ఎజెండాకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు కూడా హోటల్ షెర్టన్కి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వేదిక వద్దకి రానున్నారు. వేదిక మీద నలుగురు వ్యక్తులు కూర్చుంటారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మునిషి, పార్టీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ సింఘ్వి కూడా ఈరోజు ఆ వేదిక మీద కూర్చొని ఉన్నారు. తనకు మద్దతు ఇవ్వమని మనోజ్ సింఘ్వి కోరనున్నారు. ఇప్పటికే ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. తనకు పొద్దున్న నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి చాలామంది నేతలను కలిశాను, వాళ్ళందరూ తనకు మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది అని కూడా మనోజ్ సింఘ్వి చెప్పారు. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డికి రాగానే ఈ సిఎల్పి సమావేశం మొదలుగానుంది. నవీన్, థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.